మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదిగో ఈ చెట్టు 11,000 ఈ చెట్టు 11,000 అంటూ ఒక ఎక్కడైతే ఒక కర్ర ముక్కలాగా ఉన్నటువంటి చెట్టుకి 11,000 రూపాయలు చెప్పు నొక్కేశారంటూ ఒక వీడియో పోస్ట్ చేసుకొచ్చారు. మరి దాని మీద ఏమైనా కేసులు పెడతారేమో తెలియదు. అది పక్కన పెడితే ఇప్పుడు జ్యోతినే రాసుకొచ్చినటువంటిది ఒక కుంభకోణం. ఏంటంటే విజయవాడ గుణదల్లోని విద్యుత్ సౌధ ఆవరణలో సుందరీకరణ కొన్ని అభివృద్ధి పనుల కోసం శుక్రవారం 7 లక్షలతో టెండర్లు పిలిచారు. ఇందులో మొక్కల పెంపకం కోసం 2.5 లక్షలు కేటాయించారు. మొత్తం చిన్నదే కానీ అందులో చిత్రాలు అనేకం. అదేవిధంగా మొక్కలు నాటడం పెంపకం కోసం ఆ మొత్తంలో సుమారు 2.5 లక్షలు కేటాయించారు. మార్కెట్లో 25 రూపాయలు పెడితే పెద్ద సైజు పుదీనా కట్ట వస్తుంది, కానీ ఒక్క పుదీనా మొక్కను 25 రూపాయలతో కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వేప, కానుగ, కదమ్మ వంటి మొక్క ఒక్కో దానికి 500 రూపాయలు ధర నిర్ణయించారు. అటవీశాఖ నర్సరీలో వీటి ధర ఒక్కోటి 100 రూపాయలు. యాలకులు, లావెండర్ మొక్కలు చల్లటి వాతావరణంలో పెరుగుతాయి. బెజవాడ ఎండలకు అవి మాడి మసి అయిపోతాయి, కానీ విద్యుత్ సౌధ ఆవరణలో వాటిని పెడతారట. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ యాలకులు, లావెండర్ మొక్కలు పెంచిన దాఖలాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక్కో మొక్క నాటేందుకు ₹3.40 చెల్లిస్తామని టెండర్లో పేర్కొన్న మరొక ఎత్తు. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారనుకుంటా, చూడాలి.